మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. పేరుకు తగ్గట్టుగానే ఆమె లలిత. తొలి చిత్రం భూమి కోసంలో చెల్లెలా చంద్రమా పాటలో ఆవిడ తలుక్కుమని మెరిసినప్పుడు ఆవిడ లలిత లావణ్యం అందరినీ ఆకట్టుకుంది. ఫలితం చిత్రసీమ ఆవిడికి జయప్రదమైన స్వాగతం పలికింది. అంతులేని కథ సినిమా ఆవిడ ప్రతిభకి పట్టం కడితే, రాఘవేంద్రరావు గారి అడవిరాముడు చిత్రం ఆవిడ్ని తారాపథానికి తీసుకువెళ్ళింది. బహుభాషా నటిగా భారతీయ ప్రేక్షకుల మన్ననలు అందుకున్న జయప్రద గారు ఈ రోజు మన సౌందర్యలహరి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. ఆవిడికి స్వాగతం పలుకుతాము. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. అనంతం నాటికతో రుజువైన ఆయన ప్రతిభ అనంతంగా విస్తరించింది. ఇటు రంగస్థలం, అటు ఆకాశవాణి. మధ్య మధ్యలో నాటికలు, నాటకాలు, కథలు, నవలలు, పత్రికలు, ఫీచర్స్, కాలమ్స్. ఇంత బిజీ జీవితంలో కూడా సమయం దొరికినప్పుడంతా యాక్టింగ్, సినిమాలకి ట్రీట్మెంట్. దర్శకేంద్రుడితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు సౌందర్యలహరి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు గొల్లపూడి మారుతీరావు గారు. వారికి స్వాగతం పలుకుదాము. కోకిలమ్మ పెళ్ళికి కోనవుతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి. మారుతీరావు గారు, జయప్రద గారు, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. మీ ఇద్దరితో రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లోని బోలెడన్ని విశేషాలు తెలుసుకునే ముందు, ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఆ మహానటుడి మహాభినిష్క్రమణ జరిగినటువంటి రోజు. ఇంటింటి బంధువుకి సౌందర్యలహరి కార్యక్రమంలో వచ్చింద నివాళి. నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలో ఇన్ని క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు ఉండరు. ఆయన వేసిన కొన్ని క్యారెక్టర్స్కి ఆస్కార్ ఎందుకు పంపించలేదో తెలియదు, కానీ నిజంగా అలా పంపించుంటే డెఫినెట్గా తర్వాత ఈ తరానికి మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. ధైర్యమే కాకుండా ఆ పాత్రలు అలా ఉండేవా అని మనం అనుకుంటే ఆయనే జ్ఞాపకం వస్తారు, ఇంకోటి జ్ఞాపకం రాదు. అంత రేంజ్ ఒక వ్యక్తి జీవితకాలంలో వేయడము, ఒప్పించడము, సాధించడం చాలా గొప్ప విషయం. మన తరం చేసుకున్న అదృష్టం అంటాను నేను. ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి మనం ఎట్లయినా ఆయన భారతరత్న వచ్చేటట్టు చేయాలి. మనందరి సందేహమే లేదు. గౌరవం అది. అది నేను ఎప్పుడూ ఇమేజ్ చేయలేదు ఒకరోజు నేను ఆయనకి ఒక నాయకగా, ఒక హీరోయిన్ గా ఆయన పక్కన నేను చేస్తానని. ఆ అదృష్టం మళ్ళీ మీరే కలిగించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ని బయటకి ఫస్ట్ టైం అవుట్డోర్ కి ఒక లాంగ్ షెడ్యూల్ తీసుకెళ్ళిన క్రెడిట్ కూడా మళ్ళీ మీకే. దాని తర్వాత మళ్ళీ నేను హీరోయిన్ తర్వాత ఒక మెగ్నానిమస్ లీడర్గా ఆయన ఒక పార్టీని ఫ్లోట్ చేసిన తర్వాత ఆ పార్టీలో నేను కూడా పనిచేసే అదృష్టం నాకు కలగదు. చాలా మంది అంటారు మీరు అందరూ గొప్ప అదృష్టం చేసుకున్నారు ఆయనతో పనిచేసే. ఇప్పుడు ఈ తరం వాళ్ళు కూడా రియల్లీ వీఆర్ లక్కీ. అంటే మళ్ళీ అలాంటి కారణ జన్ముడు పుడతాడా అంటే అదొక క్వశ్చన్ మార్కే. అలా అంత అందమైనటువంటి హీరో, అందగాడు,
సామర్థ్యం ఆ సామర్థ్యం ఏ క్యారెక్టర్ నైనా ఈ కెన్ ఛాలెంజ్ పరిపక్వత అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆర్టిస్ట్ తక్కువ అండి. మాణిక్య చంద్రగుప్త చేసేటప్పుడు మమ్మల్ని అందరినీ తయారయ్యి వచ్చామనేవారు. ఆయన బ్రష్ తీసుకుని మాకందరికి బొట్లు పెట్టేవారు. సో రామాయణం స్క్రిప్ట్ అంతటిని ఆయన సొంత చేతులతో స్క్రీన్ ప్లే రాసుకున్నారండి. షార్ట్ డివిజన్ దగ్గర నుంచి అన్ని రాసుకునేవారు. మంచి చాలా అందమైన చేతి రాత. ఆయన సిగ్నేచర్ చూస్తేనే చాలా అద్భుతం. తెలుగులో పెడతారు. రామారావు గారు అండ్ రాఘవేంద్రరావు గారు ఈ పేర్లు జంట పదాలు తెలుగు వాళ్ళకి. ఎందుకంటే 77 నుంచి 82 వరకు 5 సంవత్సరాల పాటు 11 సినిమాలు, అన్ని రికార్డులే. రామారావు గారు 300 సినిమాలు చేశారు. అందులో చివరి సినిమాగా మళ్ళీ రాఘవేంద్రరావు గారి సినిమాలోనే వర్క్ చేశారు. అప్పుడు నేను బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను. నన్ను డైరెక్టర్ ఒప్పుకోవటమే అసలు చాలా గొప్ప విషయం. ఆయన లాస్ట్ పిక్చర్ నా దేశం అప్పుడు డేట్స్ కుదరక చేయలేకపోయాను. మళ్ళీ భగవంతుడు అవకాశం నాకు ఇవ్వాలనుకున్నాడు అనుకుంటాను. లాస్ట్ పిక్చర్ నేను అనుకున్నట్టు మేజర్ చంద్రకాంత్, అది కూడా పెద్ద చరిత్ర. అది కూడా పెద్ద చరిత్ర. దాంతో మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎలాగంటే, ఒక స్నేహితుడిని కూడా ఎన్టీఆర్ రాఘవేంద్రరావు గారిలో చూసుకునేవాడు, ఒక బ్రదర్ని ఆయన రాఘవేంద్రరావు గారిలో చూసుకునేవాడు. సో ఆయన ఒక స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళారంటే ఇది ఏంటి అని అడిగేది కూడా ఆయన అవసరం లేదేమో అనుకునేవారేమో. అంటే అంత కానీ Confidence. అని నా మనసు చెప్తుంది. కాబట్టి అంటే అంత కాన్ఫిడెన్స్. అలాగే ఆయన కూడా ఎప్పుడు సెట్లో కూడా నేను ఎప్పుడు ఒక డైరెక్టర్గా మమ్మల్ని భయపెట్టి అట్లా, లేదంటే అమ్మో డైరెక్టర్ గారు వస్తున్నారు, అస్సలు అట్లాంటిది ఏం లేదు. ఫస్ట్ టైం ఐ గాట్ ఏ బ్రేక్ ఫర్ ద చాలా పెద్ద పిక్చర్, పెద్ద అంటే బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్ అండ్ మాస్ పిక్చర్. మమ్మల్ని అందరినీ కూడా ఒక పిల్లల్లాగా వెనక ఒక పుంజ కోడిపిల్ల పెట్టేస్తుంటే మేమంతా వెనకాల వెళ్ళిపోతా ఉండేవాళ్ళం అనమాట. ఈస్ టు బి సో గుడ్. అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ గోల్డెన్ ఎరా ఫర్ us. భారతీరావు గారు మీరు చెప్పండి, రాఘవేంద్రరావు గారి దర్శకత్వం గురించి మీ అభిప్రాయం. నేను నా ఆత్మకథలో రాసిన విషయం ఒకటి ఉంది. ఆయన సినీ రంగంలో శ్రీనాథుడు. ఆ త్రిశూలం పిక్చర్లో నా ఇంట్రడక్షన్ ఎన్నిసార్లు నాతో అనేవాడు, మారుతిరారు మీరు రచయిత, మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు చెప్పండి. నేను 6 రకాలు చెప్పాను, ఆయన 7వ రకంగా చేశాడు. మీకు అర్థమైంది కదా. జగదేక వీరుడు అతిలోక సుందరి ఆయన 75 రోజులు ఆ సినిమా చాలా అద్భుతంగా పోయినప్పుడు ఆయన సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నా. కావండి సినిమా చూశారా అని అడిగాడు ఆయన. నేను చూడలేదయ్యా అన్న. ఎంత ధైర్యం మీకు తొడకపోవడానికి అని ఆ మర్నాడు నన్ను పిలిచాడు ఆయన. ఇవాళ మధ్యాహ్నం షూటింగ్ వచ్చినప్పుడు ప్యాంటు షర్టు వేసుకురండి. నాకు 18 టికెట్లు 3 కార్లు ఇచ్చాడు హైదరాబాద్లో ఆ సినిమా చూడడానికి. అదే ఆయన కోపం అనమాట. స్పాట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో 3వ రీలు మధ్య నుంచి 13వ రీలు దాకా చూసినా కూడా ఎంజాయ్ చేయగలిగిన టెక్నిక్ కానీ దానికి ఉన్న ఒక ప్రక్రియని కానీ పట్టుకున్న అతి తక్కువ మంది గొప్ప దర్శకులలో రాఘవేంద్రరావు. ఈజ్ ది ఇండియన్ వెర్షన్ ఆఫ్ స్టీవెన్ స్పీల్బర్గ్ అన్నాడు. ద బ్లాక్ బస్టర్ మూవీ అడవి రాముడు ప్రస్తావన ఇందాకటి నుంచి వస్తూ ఉంది. ఈ సినిమాకి సంబంధించి బోలెడని విశేషాలు మేము అమ్మో ఎన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. ఉన్నాయండి. నాకు చిన్న ఇబ్బంది ఎప్పుడు నేను అసంతృప్తి ఫీల్ అవుతూ ఉంటా. ఈ సినిమాకి నేనే రాయాల్సింది. ఆయన 30-40 రోజులు నన్ను అడవికి రమ్మన్నాడు ఆయన. ఓకే. రామారావు వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ నా ఉద్యోగం నాకు అవకాశం ఇవ్వలేదు. నా మిత్రుడు జంజాలు రాశాడు. ఏమైనా ఓ తృప్తి ఉంది. అడవి రాముళ్ళ చిత్రం చూస్తున్నప్పుడు నా వాటా కూడా ఉందని నాకు ఆనందం కలుగుతుంది. సో ఈ సినిమాతో ఫస్ట్ కాంబినేషన్స్ రాఘవేంద్రరావు గారు, రామారావు గారు, అలాగే రామారావు గారు, జయప్రద గారు, రాఘవేంద్రరావు గారు, జయప్రద గారు. అయ్యో కేవి మహాదేవన్ first. కేవి మహదేవన్ గారు. మాధవన్ గారు ఎలా జయప్రద గారిని ఈ సినిమాలో సెలెక్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా నా బిలీఫ్ ఏంటంటే అప్పటికి రామారావు సీనియర్ ఆర్టిస్ట్ హీరోయిన్స్తో చేస్తున్నారు. ఆయనకి అడవి రానప్పుడు 54 ఇయర్స్ అండి. ఆయన ఏజ్ తగ్గించాలంటే యంగ్ హీరోయిన్ ఉండాలి. నాకేం నా సినిమా గ్లామర్ కావాలి. తనేమో అంతులేని కదా కన్నీళ్ళ కడలే. తర్వాత సిరిసిరమ్మ అది పేర్లకు అందులో మాటలేదు. ఎమోషనల్ డ్రామా. వెరీ ఎమోషనల్. తర్వాత సీతా కళ్యాణం. ఈ అమ్మాయి నా ఫేవరెట్ హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు అని అనుకుని, ఒక ఆర్టిస్ట్ అవ్వటం ఎవరికైనా ఈజీ మారుతున్నారు. స్టార్డమ్ రావాలంటే ఒక కాంబినేషన్ చాలా కావాలి. కరెక్ట్. అండ్ యువర్ సో లక్కీ జయ. బిగినింగ్ లో వాట్ ఏ కాంబినేషన్. అవును. బాలచంద్ర గారేంటి, విశ్వనాథ్ గారేంటి, బాపు గారేంటి, ఆ తర్వాత నేను, రామారావు, నువ్వు, అట్లా ఒక స్టార్డమ్ కి ఉపయోగపడుతుంది. నా సినిమాలో కావాల్సిన గ్లామర్ కి ఉపయోగపడుతుంది. రామారావుకి పక్కన పేరుగా ఆయన ఏజ్ తగ్గించి ఆ కాంబినేషన్ కి. మీకు ఆ ఆఫర్ వచ్చినటువంటి ఆ రోజులు ఏమైనా గుర్తున్నాయా? ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? ఇప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్ కి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రతి డైరెక్టర్ తోటి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా కెరీర్ లో ఫస్ట్ బాపు గారితో
నేను చేసినప్పుడు రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్, ఉమ్. దాని తర్వాత విశ్వనాథ్ గారు, దాని తర్వాత బాలచంద్ర గారు. అంటే ఆ రోజుల్లో ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏవీ లేవు. నేను వెళ్ళి ఏదో అకాడమీలో Correct. చదువుకుని వచ్చి నేను యాక్ట్ చేస్తానికి దిస్ ఈజ్ ఓన్లీ, అంటే నేను 9th క్లాస్ స్కూల్లో చదువుతున్నాను, నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఐఎమ్ ఓన్లీ 13 years old. సో ఆ టైంలో ఇంత పెద్ద పెద్ద సినిమాలు, ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ రావడంతో దే టాట్ మీ, అంటే నడక ఎలా నడవాలి, ప్రతి పాత్రకి డైలాగ్ ఏం చెప్పాలి, ప్రతి పాత్రకి డైలాగ్కి ఎలాంటి మోడ్లో చెప్పాలి. అలాంటప్పుడు ఒక డ్రీమ్ ఉండేదన్నమాట నాకు. రాఘవేంద్ర గారి గురించి ఎంతో వినేదాన్ని, కానీ నాకు అలాంటి ఆపర్చునిటీ నాకు ఇస్తారు, నాకు వస్తుంది అనేది ఇట్స్ లైక్ ఆ రోజు నాకు నిజంగా నమ్మలేని, ఒక ఊహించలేని ఒక ఆనందం. సార్ ఈ ఫస్ట్ మూవీలోనే హీరో హీరోయిన్లు ఇద్దరిని ఏనుగు మీద ఎక్కించేశారు. అది ఆ షాట్ చూసి తర్వాత చూద్దాం. సార్ ఏమి రిస్కులు అనిపించలేదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవి, జంతువులు. జనరల్ గా ఏంటంటే గజారోహణం అంటే ఏంటంటే మన చాలా గొప్ప వ్యక్తులకి, గౌరవం అంటే పెద్ద గౌరవం, ఆయనకేమో గజారోహణ చేసినట్టు పెద్ద గౌరవం. అని నా ఉద్దేశంలో. ఈ అమ్మాయికేమో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి ఈ అమ్మాయిని. వా. అంటే ఇండైరెక్ట్ గా ఇవన్నీ మనం చెబుతున్నా కూడా అంటే ఇండైరెక్ట్ సబ్ గా కాన్షియస్ లో ఈ ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఒక అదే. గొప్ప నటుడికి గజారోహణం చేయించడం అన్నది ఒక గొప్ప గౌరవంగా సింబాలిక్ గా ఉంటుంది, ప్రేక్షకులు ఫీల్ అవుతారు. గజారోహణ చేసే స్థాయికి ఈవిని తీసుకెళ్లారు నీ సొంత. అదే ఉద్దేశం తప్ప ఏనుగు మీద పెట్టి వాళ్ళని రిస్క్ లో పెట్టాలి కదా. నువ్వేదో భయం లేదా? తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం అందరికీ గుర్తుండిపోయేటువంటి పాట ఆరేసుకోబోయి పారేసుకున్నాము. మేము మనసుల్ని పారేసుకున్నాము ఆ పాట విషయంలో. ఆ పాట ఒకసారి చూద్దాము, ఆ తర్వాత పాట గురించిన డిస్కషన్. అదొక ప్రశ్న అండి. ఇప్పుడు ఈ పాటని లేదా ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు నుంచి ఈ సన్నివేశాన్ని తయారు చేస్తూ వచ్చారా? ఈ సన్నివేశం తర్వాత ఈ పాట రాస్తే బాగుండని మీకు అనిపించిందా? సిచ్యువేషన్ ముందు అనుకున్నాం ఇది ఉండాలి. ఎందుకంటే అప్పటికి నాగేశ్వరరావు పాటలు అంటే బాగా స్టెప్పులకి ఆయన మాస్టర్ అనమాట. అన్నగారి దానికి అంత ఊపు ఉండేది కాదు. దీనికి ఏదో సిచ్యువేషన్ మ్యాజిక్ చేయాలి, అబ్సెనిటీ ఉండకూడదు, ఆడియన్స్ ఊహకు వదిలేసి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్న అదే ఆ ఎక్స్ప్రెషన్ ఉంది, అది కలిసింది. చక్కటి అమ్మాయి కలిసింది, మన హీరో గారు కలిశారు, పాట కలిసింది, నాగేశ్వరరావు కలిశాడు. ఎన్నాళ్ళైందండి తయారై? 38 ఏళ్ళు. 38 ఏళ్ళు ప్రేక్షకుల మనస్సుల్లో ఉంది, ఇప్పటికీ అంత పచ్చగాను ఉంది అది ఎప్పుడు చూసినా కూడా నిజంగా. చాలా ఫ్రెష్, ఎందుకంటే అంటే ఇప్పుడే చేసావు అన్నట్టు ఉంటుంది. అంతే. ఇట్స్ సో, అంటే ఆ కలర్ కాంబినేషన్ గానీ, ఆ బ్యాక్ డ్రాప్, కలర్ గురించే డైరెక్టర్ గారు మీరు అప్పటి నుంచి ఆ పింక్ సారీ సెంటిమెంట్ అలా ఈ సినిమాతో నేను మొదలైంది. అవును. అంటే ఫస్ట్ జయప్రద గారు అనమాట ఈ పింక్ సారీ ఈ స్టార్ట్ చేసింది, ట్రెండ్ సెట్టర్. ఉమ్. కానీ అది తీసేటువంటి ఆ స్టైల్ ఉంది, ఆ స్టైల్లో అసలు ఆ వెనక 2 చేతులు మాత్రమే అలా ఊపుతూ ఉంటాయి. ఇప్పుడు సాంగ్ వచ్చినప్పుడంతా థియేటర్స్ లో పిక్చర్ ఆపేసి మళ్ళీ దాన్ని వేయమని. మళ్ళీ రీస్క్రీనింగ్ వేయడమే. చేయించేవారు. దాన్ని 1 crore సాంగ్ అనేవారు. అంటే ఆ సాంగ్ ఎప్పుడు వేసినా కూడా ఆడియన్స్ పైసలు వేస్తూనే ఉండేవారు. హిందీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా నేను తెలుగు ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు నా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఆరేసుకోబోయి అదే సాంగ్ వేసేవారు. అవును. సార్ ఇందాక పింక్ సారీ సెంటిమెంట్ గురించి అడుగుతున్నాను, ఏంటి సార్ దాని వెనకాల ఉండే? ఒకసారి చూపించేస్తే ఒకసారి చూస్తాం. చాలా సార్లు ఆ తర్వాత చాలా మంది కట్టుకున్నారు అదే కలర్. పింక్ దాని కథ దాని అన్ని కథ పింక్లే, సో ఇప్పటి వరకు అస్సలు మిస్ అవ్వలేదు అప్పుడు అంటే స్టార్ట్ అయిన పింక్. లక్కీ పింక్. యా నెక్స్ట్ పిక్చర్ తీస్తున్నప్పుడల్లా నాకు గుర్తుకొచ్చేది అనమాట. ఆ పింక్ శారీ అనేది వదిలిపెట్టకూడదు. అన్ని సినిమాల్లో పింక్ అనేది మటుకు లేకుండా చేయను అనమాట. పింక్ శారీ సెంటిమెంట్ అయిపోయింది. ఈ జోడు పులకి తొందరగా కావాలి. ఆ పాటకు బాటగా నిన్ను చేరుకోవాలి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అరే 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 పోకెత్తుకెళ్ళింది కొండగాలి. ఇంకా ఇదే సినిమాలో ప్రకృతిలోని జీవరాశులన్నిటినీ మీరు క్యారెక్టర్లుగా మార్చేసిన పాట, ఆ అందమైన పాట ఒకసారి చూద్దాం. ఆకు నుంచి బర్డ్ వరకు, అంటే ఎంతో అందంగా దాన్ని ఆ ప్లేస్మెంట్, ఆ తర్వాత ఆ లిరిక్ తో పాటు ఈవెన్ హీరోయిన్ కూడా ఆడంబరంగా ఉండేటువంటి డ్రెస్ కాకుండా చాలా సింపుల్ గా మంచి బింది బొట్టు పెట్టుకొని ఒక మంచి పట్టు చీర లాంటిది కట్టుకుని తెల్ల శారీలో, అంటే ఒక దేవతలాగా ఆ కాంబినేషన్ ని ఎన్టీఆర్ గారు కూడా
ఎంతో సోబర్గా అది తీసినప్పుడు కూడా మాకు ఒక థ్రిల్ అనిపించేది. అంటే ఆ బర్డ్స్ అన్ని ఒక ప్రశాంతంగా చూస్తున్నప్పుడు కూడా మాకు ఏదో ఒక ఫిల్మ్ సాంగ్ చేస్తున్నట్టు కాకుండా అవును. ఇట్ వాజ్ లైక్ అంటే ప్రతిదీ ఒక అనుభూతిగా ఉండేది. పరేసుకోబోయి కమర్షియల్ గా ఆల్ సెక్షన్స్ ని ఎంత ఊపేసిందో, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అబ్బాయి ఏం పాట అండి ఆ కోకిలం పెళ్లికి. అదే ఆ క్లాసికల్ సైడ్ ఆ, కొంచెం పవిత్రంగా ఉండేటారా ఆ మార్నింగ్ ఫాగ్ లో తీసినట్టున్నారు మొదటి ఫ్రేమ్స్ అన్ని. ఉమ్. ఒకప్పుడు అంటే ప్రతి ఆకు పలుకుతుందా, అంతే ప్రతి పక్షి పలుకుతుందా, ఆ అనిపించేది. నీటిలో ప్రవహిస్తున్నటువంటి ప్రతి నీటి బిందు మాట్లాడుతుందా అన్నట్టు అనిపించింది. రాజ్ కపూర్ గారు 100 డేస్ ఫంక్షన్ వచ్చి ఆ, మొత్తం యాక్ట్ చేసి చూపించాడు అట్లా. ఆయనే ఇలా ఇలా అంటూ బర్డ్ గురించి పింజరా భీ బాత్ కర్ రహీ హై. దీని వెనక 2 కథలు ఉన్నాయి. రామారావు లాంటి వ్యక్తి పాపం అప్పుడే కొత్తగా వస్తున్న జయప్రద, తనకు ప్రాబ్లం, డేట్స్ అయిపోయినాయి. జయప్రద సుందర్లాల్ గారి పిక్చర్కి షూట్కి వెళ్ళాలి, తనేమో ఇది వదిలిపెట్టి వెళ్ళాల్సింది. సరే మేము ఏదో అనుకుంటా ఉంటే అన్నగారు బయట వరండాలోనే అక్కడ అందరం కలిసే ఉండేవాళ్ళం. ఏం బ్రదర్ ఏమిటన్నారు, ఇట్లా అవసరమైతే నేను సుందర్లాల్ గారిని అడుగుతానండి. ఎందుకు బ్రదర్ పాపం వారిని ఇబ్బంది పెట్టడం, అవసరమైతే నైట్స్ కూడా చేద్దాం అని చెప్పి, అవును. ఏం మొన్న వచ్చిన అమ్మాయి ఉండమనండి అనొచ్చండి. ఒక ప్రొడ్యూసర్ సమస్య, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి కోకిలం పెళ్లికి మధ్యాహ్నం మొదలుపెట్టి నైట్ అండ్ ఆర్ఎస్కోవే మళ్ళీ 8 పొద్దున. 2 డిఫరెంట్ మూడ్స్, ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్, మూడ్స్. ఏ, 2 అపీల్స్. ఇది 1.5 డే, అది 1.5 డే అండి. ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మరు, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సార్ ఈ సినిమాలోనే ఈ ఏనుగు దగ్గర ఏదో ఒక సరదా ఇన్సిడెంట్ జరిగిందంట కదా. జయ నీకు గుర్తుందా? చెప్పండి సార్ మీరు. క్లైమాక్స్ లో ఏనుగులతో అన్ని విలన్స్ వీళ్ళని ధ్వంసం చేయటం యాక్షన్ జరుగుతూ ఉంటుంది. నేను జయప్రదని జయసుధని ఇద్దరిని ఏనుగు పిల్ల మీద ఎక్కించి ఒక సీక్వెన్స్ తీద్దాం అనుకుని 400 మంది 500 మంది ఒక మొత్తం యాక్షన్ గ్రూప్ ఉంది. మొత్తం అంతా సెట్ వేశారు, పెద్ద సెట్. హీరో గారు ఒక పక్క ఫైట్ చేస్తున్నారు, మేము ఏనుగు మీద నుంచి పై నుంచి రావాలి, ఆయన ఫైట్ చేస్తున్నారని చూడాలి. ఆ ఏనుగు పిల్ల మీద దానికి పొద్దునుంచి మేము బెల్లం, తర్వాత దానికి అరటిపళ్ళు, దానికి అన్ని ఇస్తూ ఉన్నాం. మచ్చిక మంచిగా చేసుకుంటాం. అన్ని చేసుకున్నారు. దానికి లంచ్ అన్ని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దాని పైన ఎక్కాం. ఎక్కిన తర్వాత మేము ఇలా పైన ఇలా వస్తుంటే వెనక నుంచి ఆ ఫైటర్స్ వాళ్ళు కర్రలు తీసుకుని ఆ షాట్ లో పాపం హీరో గారితో ఫైట్ చేస్తున్నారు, టపాసులు కూడా పేలుస్తారు. టపాసులు పేలుస్తున్నారు. ఈ లోపల ఏనుగు పిల్లని ఏదో చేస్తున్నారు అనుకుని అది పరిగెత్తి ఒక టర్న్ అలా తీసుకోగానే మేమిద్దరం గుమ్మడికాయలాగా డామ్ డామ్ అని పడిపోయాం. ఇద్దరు ముట్టిపోయారు. ఆ, అన్కాన్షియస్ అయిపోయింది. ఉమ్. నేను అన్కాన్షియస్ అయ్యాను. మళ్ళీ నేను కొంచెం లేచాను, మళ్ళీ తను లేచిందని చూసి మళ్ళీ నేను పడిపోయాను. ఆ రోజు పాపం తర్వాత షూటింగ్ జయసుధ లేసి నువ్వు ఇంకా రావలేదని మళ్ళీ పడిపోయింది. మళ్ళీ పడిపోయింది. అసలు ఆ రోజు ఇంకా షూటింగే చేయలేపారు, ఉమ్. ప్యాకప్ అయిపోయింది. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్. దాన్ని చూస్తేనే భయపడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కించారా అండి? తర్వాత మళ్ళీ మాకు అన్ని లడ్డూలు, మళ్ళీ మేము ఎక్కడి నుంచి మేము ఏడుస్తా ఉంటామని ఏనుగుకి కాదు ఈసారి. ఈసారి మమ్మల్ని- జయప్రద గారిని జయసుధ గారిని మచ్చిక చేసుకున్నారు. మజ్జిగ సుమా చేసుకున్నాం. 80 రూమ్ లోనే పడిపోవటం ఆ షాట్ కనపడుతుంది మాకు. మీకు గుర్తుంది కదా, జోక్ చేసామండి. ఆ, లేడీస్ ఆపద వచ్చినా కూడా పడిపోతా ఉంటేనే ఇద్దరు లంగాలు ఇట్లా పెట్టుకుని అంటే అసంకల్పితంగా చేసే పని. పడేటప్పుడు కూడా కాన్షియస్ గా ఉండడం అంటే అదే. ఆ, అసలు దాని తర్వాత ఐజ్ ఓపెన్ చేస్తే ఆ ఏనుగు లెగ్ నా పైన ఇలా ఉంది, ఒకటి ష్యూ. ఉంది. దాన్ని చూసి మళ్ళీ పడిపోయా. ఆ తర్వాత మీ కాంబినేషన్ లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా ఊరికి మొనగాడు. ఈ సినిమాలోని కుండల పాట, ఆ సాంగ్ ఒకసారి చూద్దాము. ఆ తర్వాత సాంగ్ గురించి బోలెడన్ని విశేషాలు మిమ్మల్ని అడుగుతాం. ఆర్ట్ డైరెక్టర్ తర్వాత కొండలరాజు అని పేరు వచ్చింది. నేనేం చేశానంటే ఏదో ఒక అంటే ఉన్న దగ్గరలో ఒక లొకేషన్ ఆబ్జెక్ట్ దిగాలి. ఉండాలి కదా, ఒక మ్మ్. బ్రేక్. కొట్టి పచ్చగడ్డి గోదావరి ఉంది, దగ్గరలో ఉన్న ఊళ్ళల్లో పల్లెటూరులో ఉన్న కొండలని తెమ్మని చెప్పి చేసాం అనమాట. తెల్లచీర మల్లెపూలు ఉన్నంత కాలం సజీవంగా ఉండేటువంటి పాట. అప్పటి వరకు తెల్లచీర అంటే మనకి నేను వీడని నీడను నేనే, తెల్లచీర అనగానే మనకు భయం వేస్తుంది అనమాట. దెయ్యం ఆ తెల్లచీరని కూడా ఇంత అందంగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అప్పటి వరకు తెల్లచీర అంటే ఓన్లీ దయ్యాలంటే వాళ్ళ యూనిఫామ్ అది. అంతే. గుర్తుందా? ఆ. మనం మధ్యాహ్నం లోపల మధ్యాహ్నం తీసాం,
2ంటికి మొదలుపెట్టి నైట్ 2ంటికి అయిపోయిందండి. ఎక్కడ తీశారండి ఇది? ఎక్కడ? రామచంద్రపురం. రామచంద్రపురం తెలుస్తుంది ఉమ్. కోట. అందులో నా పెట్ వర్డ్ ఏంటంటే ఈ అమ్మాయికి హీరోయిన్ కి ఎప్పుడు కోపం వచ్చినా కొరుకుతా అంటది. మీ కాంబినేషన్ లో వచ్చిన హిట్స్ అడవిరాముడు, ఊరికి మొనగాడు అండ్ దేవత. ఈ దేవత సినిమాలోని కాయిన్ సీన్ ఫస్ట్ చూద్దామా సార్ ఒకసారి? ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళే. అంతే, అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళే. వాళ్ళని చూసి చాలా మంది అసూయపడేవాళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇలా ఉండాలి అని. సో ముందు సీన్, తర్వాత మాట. ఒకరిని ఇద్దరు లవ్ చేసిన ఆడియన్స్ తెలుసు, అదే ఇద్దరు చెప్పాలి. డైరెక్ట్ గా చెప్పేస్తే ఎవరెవరితో అయిపోతుంది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చాలా బాగా ఇంప్రూవ్ వాళ్ళిద్దరూ యాక్ట్ చేయడానికి మళ్ళీ స్కోప్ ఉండాలి. బాగా ఇంప్రూవైజ్ చేయించారైనా మీరు బాగా చేశారు. దానికి చాలా సార్లు రిహార్సల్ చెప్పి నేను నోటితో కొంచెం 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 అని రీరికార్డింగ్ అంటూ అసలు మధ్యలో అని పైకి వెళ్ళేది కాయిన్ ఆగిపోయిందని. ఇద్దరి మధ్యలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ గా ఉండిందండి. అండ్ ఆ షాట్ మేము చూసినట్టయితే మూడ్ ఎక్కడా బ్రేక్ చేయకుండా డైరెక్టర్ గారు చాలా లెంగ్తీ షాట్ ప్లాన్ చేశారు మీ ఇద్దరి మధ్యలో. సో మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉండింది? అంటే దీనికి ఒక 10-15 సార్లు మేము రిహార్సల్స్ కూడా చేసాం. దాంట్లో అసలు చాలా సేపు ఇద్దరు ఒకరినిద్దరు మాట్లాడుకునే కమ్యూనికేషనే లేదు, ఓన్లీ యాక్షన్స్ రియాక్షనే దానికి. సో దానిలో ఏది ఒకటి కూడా ఒక ల్యాగ్ ఉన్నా కూడా ఆ కెమిస్ట్రీ పండదు. శ్రీదేవి గారు నేను కూడా చాలా అన్యోన్యంగా ఉంటాం కదా, కాబట్టి డైరెక్టర్ గారు దాంట్లో మాకు కాదు, మీరు అన్యోన్యాన్ని ఎందుకు అంత స్ట్రెస్ చేశారు మేము తెలుసుకోవచ్చా? ఏమైనా రహస్యాలు ఉంటే మాకు చెప్పొచ్చు. అసలు ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేము మేము. అది చాలా కరెక్ట్. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది తను. అసలు ఇంకోటి ఏంటంటే ఏది మాట్లాడాలన్నా మేము డైరెక్టర్ గారితో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నేను ఇలాగ అనుకుంటాను అంటానంటే డైరెక్టర్ గారు నేను ఇలా చేస్తున్నానంటే తను వింటది అనమాట శ్రీదేవి గారు. ఓకే. సో వింటే అది తను చెప్తే తన కౌంటర్ ఏంటి అనేది డైరెక్టర్ గారికి చెప్పుద్ది. ఓ నేను ఇలా చేస్తాను, నేను ఇలా కూర్చుంటాను అంటది. సో అది నేను వింటాను. మధ్యలో మరి అన్యోన్యం ఏంటి మరి? ఒకసారి చూద్దాం. అంటే అన్యోన్యత అంటే ఏంటో అర్థం చెప్పింది ఇంటర్వ్యూలో. ఇందాక అందుకనే నువ్వు అన్యోన్యం అన్నావు. జయప్రద గారు అన్నారు అన్యోన్యంగా ఉండేవాళ్ళం అని. ఒకరోజు డైరెక్టర్ గారు జితేంద్ర గారు నన్ను శ్రీదేవిని దేవత తోఫా ఏం చేశానంటే నా పరిస్థితి ఆలోచించండి. మరి తెలిసి ఈ సమస్యను ఎందుకు కొని తెచ్చుకున్నారు? నేను అది సీన్ లో పార్ట్ లాగా ముందు చేయటం కోసం నువ్వు ఇట్రామా అని చేపట్టుకుని నువ్వు ఇట్లా తర్వాత తను ఇట్లా చెప్తుంది అని గబుక్కుని ఇట్లా చేతితో కలపటం చేతులు కలిసినా విడిపోతూ ఉండేవారు. అప్పుడు అర్థమైపోయి మళ్ళీ. ఇంకోటి ఏంటి తెలుసా, రోజు అమ్మాయి చందమామ చదువుతుంది, ఏమండి? చందమామ బుక్. నేను అనుకున్నాను ఓహో ఇది చదవాలి కాబట్టి నాకు కూడా చందమామ తీసుకురా. డైరెక్టర్ గారు ఇద్దరు గోళాచి పడలేక నువ్వేంటి నువ్వు చందమామ పట్టు, నువ్వు జేమ్స్ బాండ్ బుక్ పట్టుకోవచ్చు, నువ్వు జేమ్స్ బాండ్ బుక్ పట్టుకోవచ్చు, నువ్వు చందమామ నువ్వు చదవలేండి, షార్ట్ చేయండి. కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మరోసారి మీరు బ్రిలియంట్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేశారు. ఆ ఆఫ్ స్క్రీన్ ఏమైనా అయి ఉండొచ్చు కానీ పాత్ర పరంగా మీరు ప్రాణం పోశారు. మీరు ఇవాళ చెప్తుంటే కూడా మీరు ఏదో చెప్తున్నారు, మాకు బిలీవబిలిటీ లేదండి. మాకు ఇంకా అంతే, మీరు అక్క చెల్లెళ్ళు అంతే. అంతే. అందులో డ్రామా సీన్ కూడా ఎంత బాగా చేసిందంటే రైట్. ఆ డ్రామాటిక్ సీన్ ఒకసారి చూద్దాం. దీని విలువ ఇప్పుడు విన్న విషయం తర్వాత ఇంకా పెరుగుతుంది. చాలా ఇందులో కొట్టం ఉంది, నిజం కొట్టమన్నాను. అవునా? శ్రీదేవి కూడా కొట్టమని పర్వాలేదు. మరి వర్క్ విషయంలో మట్టుకు ఇద్దరు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు అందుకనే రిపీట్ చేయగలిగానండి. అంతే. హర్ బ్యాక్ ఈజ్ లిస్నింగ్ బట్ షీ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ యాక్ట్రెస్. ఫ్రేమ్ లో అలా అమ్మాయి కూడా అలా కాంపిటీషన్ గా చేయకపోతే ఇటువైపు చేయడానికి ఏమి ఉండదు. జయప్రద గారిని చాలా అందంగా చూపించారు డైరెక్టర్ గారు తన ప్రతి సినిమాలోను. ముఖ్యంగా చీరకట్టు అంటే ఇంకా మీరే అంత అందంగా, అటు దేవత సినిమాలోను అలాగే తోఫా సినిమాలోను. ఆ సినిమాలోని సాంగ్స్ ఒకసారి చూద్దాం. నేను చేసిన వరుస 4 సినిమాలు సిల్వర్ జూబ్లీ అండి. అడిగినాడు 1 year, ఊరికి మనగాడు సిల్వర్ జూబ్లీ, దేవత సిల్వర్ జూబ్లీ, తోఫా సిల్వర్ జూబ్లీ. కొన్ని పాటలు అండి ఎప్పటికీ అది ఆన్ చేయగానే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు ఈ తరం వాళ్ళు కూడా. తిరుచురమ్మలో జుమ్మందనాదం పాట కానీ ఆరేసుకోబోయంటే ఇక ఆటోమేటిక్ లేదు. హిందీలో తోఫా 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 అనేది ఇప్పటికీ ఉందండి. తోఫా శారీస్, తోఫా శారీస్. అవును, ఇప్పటికీ కూడా అండి, ఇప్పటికీ. అండ్ అలాగే ఇప్పటికి కూడా అవార్డ్ ఫంక్షన్స్ లో ఎంత మంది పర్ఫార్మ్ చేస్తారు ఈ సాంగ్. స్టిల్ ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చూసాం,
మరి పత్రం పుష్పం ఫలంతో ఏమని ఇవన్నీ వాడుతుంటారు మీరు, పళ్ళు అవిను. జయప్రద విషయంలో ఎందుకు వాడలేదు, వాడలేరా ఏమి చెప్పేది స్ట్రైట్ గా చెప్పచ్చు. వాడటం అంటే ఏంటి? అవన్నీ 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 ఎక్కడెక్కడ ఉంటే అందంగా ఉంటుందో ఆ రహస్యాలన్నీ తెలిసిన దర్శకుడు ఒక నువ్వు చెప్పు నా ఒక- సరిగ్గా. ఒక నటీమణి విషయంలో ఎందుకు ఆ పని చేయలేదు? ఆయన ఏమన్నారో నువ్వు రిపీట్ చేస్తే చెప్తాను నేను. ఎందుకు జయప్రద గారి మీద పండు విసరలేదు? మూతి పళ్ళు రాలుతాయని అసలు లేదు. యాక్చువల్గా అయితే అండి నా దృష్టి అటు వెళ్ళ అసలు. ఎందుకంటే జయప్రద శారీ కడితే, సింగారానికి చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చక్కటి తెలుగుదనం, ఉమ్. ఒక గాంభీర్యము. నిజంగా నా దృష్టి అలా వెళ్ళకపోవడం కారణం వాళ్ళు కూడా కొంచెం పైకి కట్టేవాళ్ళు అనుకుంటారు. జయప్రద కానీ జయసుధ కానీ టైంకి వయా మీడియాగా అంటే నా దృష్టి దాని మీద వెళ్ళకుండా చేశారు. మరి ఎందుకో మరి అప్పటికి నేను మొదలు పెట్టలేదు. ఎన్ని ఊరిని క్రియేట్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా మొదలు పెట్టింది 50 సినిమాలు అయిపోతాయి. అప్పటికి మీ రహస్యం ఒడిచిపట్టుకున్నారు. ఒక కోరిక ఉందా? అది లేదని బాధ ఏం లేదు కదా. వీళ్ళు అడగటమే నన్ను ముంతాయని అడిగినట్టు అడుగుతున్నారు. మారుతిరావు గారి త్రిశూలంలోని ఒక క్లిప్ చూద్దాం సార్ ఇప్పుడు. త్రిశూలంలో ఒక స్క్రిప్ట్ చూస్తే త్రిశూలంలో ఒక గొప్ప సన్నివేశం గురించి నేను చెప్తాను, ఓకే డైరెక్టర్ గారి విషయం. చెప్పండి సార్. మీరు త్రిశూలంలో రాఘవేంద్రరావు చేసిన పిక్చర్లో నేను నటుడిగా చేయడం మొదటిసారి. ఓ రోజు ఉదయం నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఆయన. నా కూతురు శ్రీదేవి, మా ఇంట్లో పనిచేసే పని మనిషి రాధిక, ఆయన డబ్బులు కావాలని వస్తే ధాన్యం కొట్టడానికి పిలిచి దాన్ని చేయి పట్టుకుంటాడు. అమ్మాయి లోపలికి పారిపోతుంది. అర్థమైంది కదా. దాన్ని ఏదో బులిపించి బయటికి రమ్మంటాడు. అక్కడ కూర్చుని చేయి పట్టుకుని దాన్ని లాగితే నా కూతురు వచ్చిన తర్వాత ఆ చెప్పాల్సిన డైలాగ్ ఏంటండి, ఏంటి చెప్తే బాగుంటుందండి అని అడిగాడు ఆయన. లంచ్ బ్రేక్ అయిపోయింది, 2:30, 3 అయింది. శ్రీదేవి మేకప్ వేసుకుంది, రాధిక మేకప్ వేసుకుంది, నేను మేకప్ వేసుకున్నాను. ఏమైనా రాయలేదేంటన్నా? వర్మ ఉండేవాడు వర్మ నా దగ్గరికి వచ్చాడు. మారుతి గారు, మీరు ఆ డైలాగ్ చెప్తే ఇప్పుడు షూటింగ్ ఉంది, లేకపోతే ప్యాకప్ మిమ్మల్ని చెప్తాను అలాగే అన్నాడు నాతో. నేను అంత సీరియస్గా తీసుకోలేదు ఈ విషయం. అప్పుడు ఒక అరగంట ఆలోచించి డైరెక్ట్గా రమ్మనవయ్యా అన్నాను. ఆయన వచ్చాడు. నేను డైలాగ్ చెప్పాను. యునో ది క్రెడిట్ గివెన్ బై గుడ్ వండర్ఫుల్ డైరెక్టర్. నా జీవితంలో నా దురదృష్టం కారణంగా ఒక పిక్చర్ డైరెక్టర్ అయ్యాను. నా జీవితంలో ఒక హై పాయింట్లో ఆ షాట్కి నన్ను డైరెక్టర్ చేశాడు ఆయన. నా భుజం మీద చేసి నా జీవితంలో నేను స్టార్ట్ కట్ ఒకటి చెప్పాను. ఏం చెప్పాను తెలుసా? శ్రీదేవి వచ్చింది, తండ్రి షాక్ అయిపోయాడు. మా అన్నాడు. ఇప్పుడు అమ్మాయి డైలాగ్, చిన్నప్పటి నుంచి నేను యాది అంటే రాధిక, చిన్నప్పటి నుంచి నేను యాది నీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో నువ్వు ఆడదాన్ని చూడగలిగితే నేను కూడా ఆడదాను. షార్ట్ మీరే తీయండి అని చెప్పి షార్ట్ అన్నీ తీయమని నా భుజం మీద చేసి స్టార్ట్ చెప్పండి. ఇట్ వాజ్ ఎ కాంప్లిమెంట్ ప్లేడ్ బై వండర్ఫుల్ డైరెక్టర్. ఓకే, సో ఇప్పుడు మనం అబ్బని తీయని దెబ్బ అనే రౌండ్ లోకి వెళ్తున్నాము. ఓకే, అడగమంటారా? అయ్యో, మీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా చెప్పాలి. అడవిరాముడా, ఊరికి మనగడ, దేవత, ఈ మూడిట్లో ఏదో ఒకటే చెప్పాలి. 3 నాకు ఇష్టమైనవే. 3 వెరైటీ. అవును. మిమ్మల్ని సత్యజిత్ రే గారు వన్ ఆఫ్ ద ప్రిటియెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. మరి ఈ జనరేషన్ హీరోయిన్స్ లో అందాల రాశి అంటే ఎవరని మీరు అనుకుంటున్నారు? నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. చాలా అందంగా ఉంటది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. రాఘవేంద్రరావు గారు, మీరు మీ కాంబినేషన్ లో మళ్ళీ గనక సినిమా వస్తే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడతారు? డైరెక్టర్ గారికే వదిలేస్తున్నా. ఎందుకంటే డైరెక్టర్ గారికి హీఈస్ ద బెస్ట్. ఎలాంటి క్యారెక్టర్ లో నేను ఇప్పుడు సూట్ అవుతాను అని. అంటే ఆయన కంటే మించి జడ్జి నాకు ఇంకెవరు లేరు. దేవత సిస్టర్ సెంటిమెంట్ ఇప్పుడు మళ్ళీ తీస్తే మీ చెల్లెలి పాత్రకి ఎవరు కరెక్ట్? మళ్ళీ నాకు శ్రీదేవే కావాలి. అక్క ఎవరే అతగాడు, ఇట్టే నీ మనసును దోచాడు. డైరెక్టర్ గారు, మీకు మళ్ళీ వాళ్ళిద్దరితో సినిమా తీయాలనుందా? టైం మెషిన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్తారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందే చెప్తాను అన్నమాట. మీరు మాట్లాడుకుంటేనే తీస్తానండి. మీరు వర్క్ చేసిన హీరోల గురించి ఒక మాట. ఎన్టీ రామారావు గారు అమోఘమైనటువంటి వ్యక్తి, నాయకుడు, ఖలనాయకుడుగా అందరినీ మెప్పించినటువంటి మహానాయకుడు. అక్కినేని నాగేశ్వరరావు గారు, హీఈస్ ఎ లైబ్రరీ. కృష్ణ గారు, కృష్ణ గారితో నాకు అసోసియేషన్ మోర్ దెన్ 45 ఫిల్మ్స్ ఆయనతో చేశాను. ఆయన కూడా నేను ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్ విత్. శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు వెరీ స్వీట్ కైండ్ ఆఫ్ ఏ హీరో.
ఆయన నన్ను ఎప్పుడు అత్త అని పిలిచాడు. వెరీ రొమాంటిక్ హీరో, చాలా అందగాడు ఆయన. చిరంజీవి గారు ఆయనతోటి ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్. ఎందుకంటే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చినప్పుడు దేవుడే దిగి వస్తే పిక్చర్కి అల్లు రామలింగయ్య గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు. సో ఆ ఇంట్లో నాకు ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్తో ఉన్నటువంటి హీరో. అమితాబ్ బచ్చన్ గారు ఒక యూనిక్ పర్సనాలిటీ. ఆయనతో ఒక కాంబినేషన్ చేయాలనేది ఎవ్రీబడీస్ డ్రీమ్. బట్ ఐ గాట్ 9 films or 10 films with him. వెరీ గుడ్. రాఘవేంద్రరావు గారి పేరు చెప్పగానే మీకు వెంటనే గుర్తొచ్చే అంశం ఏది? ఏ గ్లామర్ అండ్ రొమాన్స్, బి ఫ్యామిలీ డ్రామా, సి సోషల్ కాజ్. గ్లామర్ అండ్ రొమాన్స్. హీజ్ మీరే ఎంటర్టైనర్. మీ కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా ప్లాన్ చేస్తే ఎలాంటి స్టోరీ ఇస్తారు? ఇప్పుడు మళ్ళీ నేను జయప్రద మాటల్లోకే వెళ్ళాలి నేను. ఎందుకంటున్నానంటే నేను నటుడయ్యాక దొంగనయ్యాను. నేను రచన తప్పించి బతుకుతున్నా. ఈయన ఇప్పటిదాకా సినిమాలు తీస్తున్నాడు ఆయన. అందువల్ల ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి, చేద్దామని అంటాను. మళ్ళీ అన్నమయ్య లాంటిది నాకు కూడా ఒక క్యారెక్టర్ వస్తే తప్పకుండా నేను కూడా చేయాలి. ఆయన ఏం చేయమంటే చేయడానికి బాగుంది కదా ఇది. కొంతమందికే కొన్ని అదృష్టాలు వస్తాయండి. ఐ థింక్ మోర్ దాన్ 7-8 లాంగ్వేజెస్లో. ఇప్పుడు భారతదేశంలోనే ఏ లాంగ్వేజ్లో చేసినా కూడా ఈ అమ్మాయి తెలుగు హీరోయిన్లకి చాలా గర్వకారణం కదా. నిజంగా పేరు తెచ్చావు. తెలుగు హీరోయిన్కి, తెలుగు హీరోయిన్ అంటే ఎంత అందంగా ఉంటుందా అనేదాన్ని నిజంగా అన్ని భాష, ఏ భాషకి వెళ్ళినా కూడా అదే కాంప్లిమెంట్ అండి. హ్యాట్స్ ఆఫ్ అండ్ యువర్ లక్కీ. ఆల్ ది బెస్ట్. అలాగే విత్ ఆల్ యువర్ గుడ్ జయ, రామారావు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చావు. రామారావు ఆశీస్సులు ఉంటే వెనక్కి తిరిగాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో కూడా నీ జెండా ఎగరాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఈ ప్లాట్ఫామ్ మీద దొరకడం నా అదృష్టం. ఎందుకంటే ప్రతిసారి సౌందర్య లహరిని అందరూ చూస్తూ ఉన్నప్పుడు నన్ను జయ గారికి మీరు ఎందుకు వెళ్ళటలేదు, అసలు అలాంటి ప్లాట్ఫామ్లో మీరు ఉండి మా అందరికీ కూడా కొత్త కొత్త విషయాలు చెప్పాలి అనేటప్పుడు నాకు నిజంగానే నేను ఎప్పుడు వస్తానా, నేను ఎప్పుడు డైరెక్టర్ గారితో కమ్యూనికేషన్, మళ్ళీ ఆయన యాక్షన్ అనాలి నన్ను అనేది ఐ యూస్ టు ఫీల్ దాట్ టుడే దట్ వైబ్రేషన్ ఈజ్ అగైన్ కమింగ్ ఇన్ మీ. మారుతున్నారు. అయ్యా. మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మంచి మంచి సినిమా. ఇవి కూడా దానిలో పాత్ర ఇస్తుంది. సబ్జెక్ట్ చెప్పండి, నేను రాస్తాను, కలం తీస్తాను మళ్ళీ. మీకు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చిరు కానుక డైరెక్టర్ గారి చేతుల మీదుగా. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడి, నేనే మహారాజు. ఒక పాపకు 16 ఏళ్ళు, దొరబాబుకు 20 ఏళ్ళు. ఆ ఇద్దరు కౌగిట స్థిరపడినప్పుడు ఏమి పుడుతుంది? ఇంకా 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 ఇవ్వాలేదో వచ్చాగా. గువ్వా, 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 అన్నీ నీకే ఇచ్చాగా. వయసుకే రాత్రి. డైరెక్టర్ అంటే ఇలాగ ఒక డైరెక్టర్ ఉండాలి. అప్పుడు అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటి, ఈ అమ్మాయి అక్కడ పడుకొని ఉంది, ఇలా 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 చేస్తా. అమ్మాయి రియాక్షన్ ఇస్తాను. అమ్మాయి రియాక్షన్ ఇలా 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 అంటుంది. మీనా ఇక్కడ ఉంది కాబట్టి సరే సరే అన్నాను. అసలు ఫస్ట్ టైం వెంకీ గారు ఇంత రెచ్చిపోయి ఫస్ట్ టైం చూస్తున్నా.